హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను. బాగుండాలని కోరుకుంటాను. ఈరోజు నేను వేసిన ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈరోజు అయితే మంచి మోటివేషన్ వ్లాగ్తో అయితే మేము ముందుకి వచ్చాను. వినండి. నేను నా గురించి మాత్రమే నేను చెప్తున్నాను, అందరి గురించి అయితే కాదు. ఈ వ్లాగ్ విన్నాక మీ గురించి మీరైతే ఊహించుకోకండి ప్లీజ్. ఏంటంటే చెట్లకైతే మార్నింగ్ ఈవినింగ్ అయితే నేనైతే నీళ్లు పోస్తున్నాను. ఎందుకంటే ఎండలు అయితే చాలా ఉన్నాయి. జూలై ఎండింగ్ అయితే వచ్చింది, కానీ వర్షాలు అయితే ఏం రావడం లేదు కదా. అప్పుడు డల్, ఇప్పుడు ఒక డల్ అయితే వస్తుంది. అసలు వర్షం అయితే సరిగ్గా పడడం లేదు కదా. ఎండలకి మనకే ఎలాగో ఉంది, ఇంకా పాపం చెట్లకి ఎలా ఉంటుంది. మార్నింగ్ ఈవినింగ్ ఈ చెట్లకి నీళ్లు పోస్తేనే సరిగ్గా పెరుగుతాయి కూడా. నా చిన్నప్పుడైతే మా ఇంట్లో పూల చెట్లు అయితే చాలా ఉండేవి. ఇంకెక్కడైనా పూల చెట్లు కనిపించినా తీసుకొచ్చి అయితే ఇంటి దగ్గర నాటేదాన్ని. ఒకప్పుడు హాస్టల్కి వెళ్ళినప్పుడు ఆ చెట్లు ఇంకా పూల చెట్లల్లో మొత్తం ఎలకలు పందికొక్కులు ఊర్లలో ఉంటే ఎలా ఉంటాయండి, ఇంకా చాలా ఉండే. ఆ చెట్లన్నీ లోపట మట్టి లోపట నుండి అయితే నా వేర్లతో సహా కట్ చేసేవి. అప్పుడు మా డాడీ ఏం చేసిండు, మొత్తం చెట్లన్నీ తీసేసి సిమెంట్ అయితే వేసిండు. ఇంకా నేను హాస్టల్ నుండి వచ్చేసరికి చెట్లన్నీ లేకపోయేసరికి నాకు చాలా ఏడుపు వచ్చేసింది. ఇంకా కూతుర్లు ఏడుస్తుంటే తండ్రి ఓర్చుకుంటాడా? కూతురు కొంచెం బాధపడినా కానీ ఏ తండ్రి కూడా ఓర్చుకోలేడు అసలు. వెంటనే మా డాడీ కూడా ఒక గోడ లాంటిది కట్టించి అందులో ఎర్రమట్టి పోపించి మరి నా కోసం అయితే చెట్లు అయితే చాలానే నాటేశాడు. అదేంటో జ్వరం వచ్చిందని అబద్ధం చెప్పే బడి తప్పించుకునే రోజుల నుండి పెళ్ళయ్యాక 2 రోజుల పాటు జ్వరం వచ్చినా సరే మన పనులు మనం చేసుకునే రోజుల వరకు అయితే వచ్చేసాము. బహుశా ఎదగడం అంటే అదేనేమో మరి. మనం చిన్నగా ఉన్నప్పుడు చిన్నగా కింద పడి దెబ్బలు ఏమైనా తగిలితే అమ్మ దగ్గరికి వచ్చి పడుకొని అమ్మ చాలా నొప్పిగా ఉందని, ఇంకా కొంచెం ఎక్కువగా నొప్పి ఉందని ఇంకొంచెం ఎక్కువ చెప్పి మరీ ఏడ్చేవాళ్ళము. అలాంటప్పుడే మెయిన్గా లేడీస్కి పెళ్ళయ్యాక అమ్మ ప్రేమ అయితే గుర్తుకొస్తుంది. అమ్మ ప్రేమ విలువ తెలిసి వస్తుంది. ఎందుకంటే మనల్ని చూసుకోవడానికి మనది మనమే ఎంకరేజ్ చేసుకొని మనది మనమే చేసుకోవాలి కనుక అప్పుడు అమ్మ ప్రేమ అమ్మ విలువ తెలిసి వస్తుంది. ఎప్పుడైనా వాళ్ళకి దూరంగా ఉన్నామా అంటే ఉన్నప్పుడే అమ్మ నాన్న ప్రేమ విలువ 2 కూడా మనకి బాగా తెలిసి వస్తాయి. పెళ్ళికి ముందు మనకి ఒకటి తల్లిదండ్రులు చెప్పి పంపుతారు కదా, అదేంటంటే నీకు అక్కడ ఎంత కష్టం వచ్చినా సరే, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే నీ ముఖంపై చిరునవ్వు మాత్రమే కనబడాలి. కష్టం కనబడేలాగా బిహేవ్ చేయొద్దు. అందరి ముందు మంచిగా ఉండాలి, అందరితో కలిసిమెలిసి ఉండాలి అని చెప్పి పంపుతారు. అప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు మనకు నెత్తికెక్కదు, కానీ తర్వాత మనకు ఎన్ని కష్టాలు వచ్చినా సరే, ఎంత బాధ ఉన్నా సరే మనం పేరెంట్స్తో చెప్పకుండా వాళ్ళకి చెప్పి ఎందుకు కష్టపెట్టడము అని చెప్పేసి మన మనసులో మనమే దాచుకొని మరి ఓర్చుకుంటూ అయితే ముందుకు వెళ్తాము కదా. ఇంకా పెళ్ళయ్యాక ఏ ఆడపిల్లకు తప్పవు. పెళ్ళికి ముందు మన ఇంట్లో ఏదైనా చేస్తే అందరికంటే ముందు మనమే తిని, ఇంకా తర్వాత అమ్మ తినేటప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళి మరి మనం అమ్మ దగ్గర నుండి తీసుకొని మరి తినేవాళ్ళము. వాళ్ళకి లేకపోయినా సరే మన కోసం అమ్మ మాత్రం నాకు కడుపు నిండింది బిడ్డ, నువ్వు తిను బిడ్డ అని చెప్పి మనకి అన్నీ వాళ్ళు సాక్రిఫైస్ చేస్తూనే ఉంటారు. అలాంటప్పుడు మనకు పెళ్ళి అయ్యాక మాత్రం మనకు గుర్తుకొచ్చినప్పుడు అమ్మ ప్రేమ అమ్మ విలువ మనకి అన్నీ తెలిసి వస్తాయి. మన కోసం వాళ్ళు ఎంత సాక్రిఫైస్ చేశారో, అసలు ఎన్ని సాక్రిఫైస్ చేశారు అని చెప్పేసి మనకు చాలా గుర్తుకొస్తాయి. వాళ్ళని మిస్ అయినప్పుడే, వాళ్ళకి దూరంగా ఉన్నప్పుడే మనకి ఇవన్నీ గుర్తుకొస్తాయి. పెళ్ళైన ఆడపిల్లకి అన్నీ ఇవన్నీ విలువ ప్రేమ అవన్నీ తెలిసి వస్తాయి. నేను పెళ్ళి కాకముందు ఏమైనా పనులు చేస్తే మా డాడీ అయితే అసలు నా బిడ్డకి ఏమీ పనులు చెప్పకు అని మా అమ్మతో అయితే లొల్లి పెట్టేవాడు. అప్పుడు మా అమ్మ ఇక్కడ చేయకపోతే అత్తగారింటికి వెళ్ళాక అక్కడ ఏమి పనులు చేస్తుంది, నేర్పకపోతే మీ అమ్మ నేర్పలేదా అనేసి నన్ను అంటారు అని చెప్పి మా అమ్మ ఒకటే మాట అనేది. కానీ పెళ్ళి కాకముందు కొన్ని పనులైనా నేర్చుకుంటే ఏ ఆడపిల్ల అయినా పెళ్ళి అయ్యాక అత్తగారింట్లో చకచక పనులైతే ఈజీగా నేర్చుకొని ఈజీగా చేయగలుగుతుంది. అక్కడ తల్లి కరెక్టే, తండ్రి కూడా కరెక్టే. ఎందుకంటే తండ్రి ఆలోచన ఎట్లా ఉంటుందంటే పెళ్ళయ్యాక
ఎట్లాగో అక్కడికి వెళ్ళాక బిడ్డ పనులు చేయక తప్పదు కదా, ఉన్న కొన్ని రోజులైనా ఇక్కడ కొన్ని రోజులైనా తను హ్యాపీగా ఉంటుంది అనేసి ఇంకా ఇప్పటి నుండి పనులు చేయడం ఎందుకు అని చెప్పేసి తండ్రి అనుకుంటాడు అట్లా. సరే, ఇంకా పెళ్ళికి ముందు ప్రతి ఆడపిల్ల ఒక తండ్రికి అయితే కనెక్ట్ అవుతుంది కదా, ప్రతిదీ తండ్రితో అయితే షేర్ చేసుకుంటుంది. అదే పెళ్ళయ్యాక మాత్రం ప్రతిదీ తల్లితోనే షేర్ చేసుకుంటుంది, తల్లికే కనెక్ట్ అవుతుంది. అదేందుకో మరి నాకు కూడా తెలియదు, నేను కూడా అలాగే కనెక్ట్ అయిపోయాను అసలు. ఇంకా ప్రతిదీ కూడా మమ్మీతో అయితే షేర్ చేసుకుంటూ ఉంటాను. ఏదైనా మన వరకు వస్తే కానీ మనకు ఏదైనా విలువ తెలియదు. అండ్ ఏదైనా మనకి దూరం అయితే కానీ ప్రేమ విలువలు అనేవి ఏవి కూడా తెలియదు. ఇంకా ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నేను పెళ్ళికి ముందు కొంచెం ఆయిల్ ఫుడ్ ఏమైనా చేస్తే ఇట మీద పడుతుంది అని చెప్పేసి మా డాడీ అయితే అస్సలు చేయించేవాడు కాదు. కానీ మనకు పెళ్ళయ్యాక అసలు రోజు వంటలు చేసుకుంటూనే, రోజు 2 రోజులకోసారో 3 రోజులకోసారి కనీసం వారానికోసారో ఎంతో కొంత ఏదో ఒకటి మీద పడుతూనే ఉంటుంది, ఏదో ఒకటి కాల్చుకుంటూనే ఉంటాం కదా. అది ప్రతి ఒక్క ఆడపిల్లకు ఉన్నదే. కాకపోతే అది మనం ఇట్లా దులిపేసుకుంటూ ఏం కాదులే అని చెప్పేసి చేసుకుంటూ అయితే ఉంటాం కదా. సో ఇంకా నాకు ఈరోజు అన్ని పనులన్నీ అయిపోయాయి. సో ఇంకా ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ కోసం ఇంట్లో ఏం ఉండడం లేదు అని చెప్పేసి అయితే కొంచెం కారం బూందీ అయితే కొడుతున్నాను. ఇంకా కారం బూందీ మనం బయట తీసుకొచ్చుకుంటే కేజీ తీసుకొచ్చుకుంటే మనకి ఎన్ని రోజులు సరిపోవు. జస్ట్ అదే ఇంట్లో 2 కప్స్తో అట్లా పిండితో చేసుకుంటే చాలా క్వాంటిటీ అవుతుంది, మనకి టేస్ట్కి కూడా ఉంటుంది, హెల్త్కి హెల్తీ, చాలా మంచి చక్కని ఇంట్లో ఫ్రెష్ ఆయిల్తో కూడా చేసుకుంటాము. హెల్త్కు హెల్త్, టేస్ట్కి టేస్ట్, మనకి క్వాంటిటీ కూడా చాలా బాగా వస్తుంది. సో అందుకోసమని నేనైతే చాలా వరకు అన్నీ ఇంట్లోనే చేసుకోవడానికి అయితే నేనైతే చూస్తాను. ఇంకా ఎందుకంటే మనకు వచ్చిన ఐటమ్స్ ఇంకా రాని వారి కోసం అయితే వాటి కోసం అయితే బయటికి వెళ్ళి తీసుకొచ్చుకున్న ఏమి కాదు, కానీ ఇంట్లో కిచెన్ ఐటమ్స్, ఇంట్లో వంటలన్నీ వచ్చిన వాళ్ళకు మంచిగా ఇంట్లోనే చేసుకోవచ్చండి. ఇంకా ఈజీ ప్రాసెస్. ఇంకా ఇప్పుడు రాని వాళ్ళు కొంతమంది ఉన్నారనుకోండి, జాబ్ చేసే వాళ్ళకు కొంతమందికి ఇప్పటికీ వంటలు రావడం లేదు, కాకపోతే వాళ్ళు కూడా యూట్యూబ్లలో ఇలా చూస్తూ నేర్చుకుంటున్నారు. సో మనకి వచ్చిన పనులు మనమే చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది కదా. ఇంకా నా బూందీ అయితే రెడీ అయిపోయింది. మీకు ఈ ప్రాసెస్ ఎలా అనేది, ఎంత పిండి తీసుకోవాలి, ఎంత అనేది, మనం ఏమేమి యాడ్ చేసుకోవాలి అనేది మీకు ప్రాసెస్ కావాలి అంటే నేను షార్ట్స్లో అయితే బూందీ వీడియో అప్లోడ్ చేశాను, మీకు కావాలంటే వెళ్ళి చూడండి. ఇంకా నేను అంతా బూందీ కొట్టడం అయితే అయిపోయింది. ఈ బౌల్లన్నీ సింక్లో వేసేసాను. వెంటనే తోమాలి అంటే అది మొత్తము పిండి అంతా అతుక్కపోయి డ్రై అయిపోతుంది కదా. సో ఒక 1/2 అవర్ పాటు నీళ్ళల్లో వేసి నానబెడితే ఇంకా చక్కగా నానుతుంది. తర్వాత తోముకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా నేను ఈరోజే పల్లీలు ఓపెన్ అయితే చేశాను. సో వెంటనే డబ్బాలో అయితే పోసుకొని ఇంకా మిగిలిన పల్లీలు వాటికి ఒక రబ్బర్ అయితే వేసుకొని ఇంకా డబ్బాలో అయితే పెడుతున్నాను. ఇవి రెగ్యులర్గా యూజ్ చేసుకోవడానికి కొన్ని డబ్బాలో పోసుకున్నాను. తర్వాత ఇంకా వెంటనే గ్యాస్ అయితే క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే ఆయిల్ ఫుడ్ చేసుకున్నాం కదా, అట్లాగే పెట్టేస్తే కాక్రోచెస్ వస్తాయి. మనకి చూడ్డానికి కూడా అంత మొత్తం డ్రై అయిపోయి జిగురు గ్యాస్ అంతా జిగురు ఉంటుంది. ఎప్పుడు ఆయిల్ ఫుడ్ ఐటెం చేసినా, మనం ఏ ఫుడ్ చేసుకున్నా కానీ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటేనే మనకు చూడ్డానికి చక్కగా ఉంటుంది. ఇంకా మనం ఇంకేమైనా నెక్స్ట్ ఏమైనా చేసుకోవాలన్నా కానీ హాయిగా అనిపిస్తుంది, చేసుకోవడానికి కూడా ఈజీగా అనిపిస్తుంది. సడన్గా ఎవరైనా వచ్చినప్పుడు హడావిడి లేకుండా చాలా బాగుంటుంది. ఇంకా చేయడం అయితే అయిపోయింది. ఆయిల్ అయితే పక్కకు పెట్టేశాను. ఇంకా గ్యాస్ అయితే క్లీన్ చేసేయాలి నేను. ఇంకా ఈ క్లీన్ చేసేసే పని పక్కకు పెట్టేస్తే ఇంకా నాకు పనులన్నీ అయితే అయిపోయినట్టే. ఇంకా నేనైతే రెగ్యులర్గా నైట్లోనే ఈ పనులన్నీ, అంటే మామూలుగా బోళ్ళు బట్టలన్నీ అయిపోయాక ఈ కారపూస కానీ బూందీ కానీ ఇలాంటివి చేసుకోవాలనుకుంటే సాయంత్రం పూటనే చేసుకుంటాను. సాయంత్రం పూట చేసుకొని
ఇంకా పక్కకు పెట్టేసుకుంటే కొద్దిసేపు చల్లారినాక ఆ బూందీ డబ్బాలో అయితే పోసుకుంటాను. తర్వాత ఇంకా గ్యాస్ అంతా క్లీన్ చేసేసుకొని అన్ని బోళ్ళన్నీ తోమేసుకొని అన్నీ సదిరేసుకున్నాకే ఇంకా పడుకుంటాను. ఎందుకంటే మార్నింగ్ లేచాక మనకి పనులు చేసుకోవడానికైనా ఏదైనా చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా మనకి మార్నింగ్ లేవగానే ఇంకా పనులు గ్యాస్ కాడ పనులు చేయాలి, క్లీనింగ్ చేయాలి, అది ఇదని హడావిడి కూడా ఉండదు. ఇంకా సింక్ దగ్గరైనా గ్యాస్ దగ్గరైనా కిచెన్ మనకి ఏదైనా చూస్తే కానీ అబ్బా హాయిగా అనిపిస్తుంది. అవన్నీ పనులు అట్లాగే ఉంచేసి పడుకుంటే మాత్రం అస్సలు నిద్ర పట్టదు. ఇంకా మనకు పడుకున్నప్పుడల్లా ఇంకా సింక్లో బోళ్ళు ఉన్నాయి, తోముకోవాలి అని అవే గుర్తుకొస్తూ ఉంటుంది నాకైతే. సో ఇంకా కిచెన్లో పనులు అయితే కానీ నేను బెడ్రూమ్లోకి అయితే వెళ్ళను. ఎందుకంటే నాకు అసలు నిద్ర పట్టదు. పని అయిపోతేనే నాకు ప్రశాంతంగా నిద్ర పడుతుంది. సో ఇంకా కిచెన్ వరకు అయితే మొత్తం అయిపోయాయి. ఇంకా క్లీనింగ్ కూడా అయిపోతుంది. నేను గ్యాస్ అయితే ఇట్లా ఆయిల్ ఫుడ్ చేసినప్పుడే సోప్ పెట్టేసి మంచిగా తోమేసుకొని కడిగేసుకుంటాను. నార్మల్గా అయితే రెగ్యులర్గా వంటలు చేసుకుంటే ఒక తడి క్లాత్ పెట్టేసి అయితే క్లీన్ చేస్తాను. ఎందుకంటే అది స్టీల్ స్టవ్ కాదు కదా, నార్మల్గా గ్లాస్ స్టవ్. అవును, స్టీల్ స్టవ్ అయితే మనం రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు. గ్లాస్ స్టవ్ కదా, కొంచెం ఏంటంటే కేర్ఫుల్గా యూజ్ చేయాలి అది. ఇంకా నేనైతే రెగ్యులర్గా తోమను అని చెప్పేశాను కదా, 1 వీక్ ఒకసారి అయితే స్టవ్ అయితే తోముకొని కడిగేసుకుంటాను. రెగ్యులర్గా అయితే ఓన్లీ తడి క్లాత్తో అయితే తుడిచేసుకుంటాను. నార్మల్గా అయితే ఇప్పుడైతే నా క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇంకా అవి సింక్లో ఉన్న పిండి బౌల్ అయితే తోమేసుకుంటే పని కూడా అయిపోతుంది. ఇంకా అవి తోమేసుకొని ఒకసారి మళ్ళీ పొడి క్లాత్ పెట్టేసుకొని అయితే తుడిచేసుకొని సదిరేసుకుంటే పని అంతే అయిపోతుంది. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసిన వాళ్ళైతే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే ఎవరు చూస్తున్నారో వాళ్ళకి చాలా 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 థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్.